సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కోట్పల్లి జుంటుపల్లి ప్రాజెక్టుల మరమ్మతులు చేసి తాండూరు నియోజకవర్గ ప్రజల కల నెరవేరుస్తా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు పట్టణంలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకల సందర్భంగా భారీ ర్యాలీ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎన్నో రోజులుగా తాండూరు నియోజకవర్గ ప్రజల కలను నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని కోట్పల్లి ప్రాజెక్టు మరమ్మతుల కోసం సుమారు 90 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. కోట్పల్లి ప్రాజెక్టు కింద 9,400 ఎకరాల సాగునీరును అందిస్తామని తెలిపారు. జుంటుపల్లి ప్రాజెక్టు కింద 4,500 ఎకరాలకు సరిపడా సాగునీరును వినియోగించుకునే విధంగా ప్రణాళిక ప్రారంభించామని తెలిపారు. జుంటుపల్లి కోట్పల్లి ప్రాజెక్టుల కెనాల్స్ మొత్తం శిథిలావస్థకు చేరినట్లు వాటినన్నిటినీ పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. తాండూరు పట్టణంలోని చిలుకవాగు, గొల్ల చెరువు, పూడికతీత పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజల త్రాగునీటి కోసం 54 కోట్లతో నూతన పైప్ లైన్ పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాండూరు పట్టణంలోని డ్రైనేజ్ సమస్య తీర్చడానికి 25 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొడంగల్ రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తర్వాత వచ్చే కల్వర్టు పునర్నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. బషీరాబాద్ నుండి మైల్వార్ రోడ్డు పనులు, బషీరాబాద్ కరణ్ కోట్ రోడ్డు పనులు పూర్తి కానున్నాయని, భూ నిర్వాసితులకు ఎకరాకు 10 లక్షల రూపాయల చొప్పున డబ్బులు చెల్లించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాండూర్ హైదరాబాద్ రోడ్డు పనుల కోసం నూతన టెండర్ ప్రాసెస్ లో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. యాలల మండలం దౌలాపూర్ గ్రామ శివార్లో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు, అందుకు సంబంధించిన టెండర్ ప్రాసెస్ లో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సహాయ సహకారాలతో తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని, అందుకు తాండూరు నియోజకవర్గ ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, గాజీపూర్ నారాయణ రెడ్డి, లొంక నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ స్పీకర్ గారి సహకారంతో ఈరోజు తాండూరు నియోజకవర్గానికి కోట్పల్లి ప్రాజెక్ట్ అనేది ఒక 30-35 సంవత్సరాల కళ. ఆ రోజు డాక్టర్ మరిచిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్న రోజుల్లో దాదాపు 9,400 ఉన్నటువంటి ఆయకట్టుకు ఈ గత 34 సంవత్సరాల కాలంలో దాన్ని పట్టుకున్నటువంటి నాయకుడు కూడా ఎవరు లేరు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే మరిచిన్నారెడ్డి గారు చేసిందో దాని తర్వాత కాలువలే కానివ్వండి, డీసిల్టింగ్ కానివ్వండి, ఒక పని చేసినటువంటి పాపన ఈ 30 సంవత్సరాల నుంచి నాయకుడు చేయలే. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు 90 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది. జీవో కూడా ఈరోజు జీవో ఇష్యూ కావడం జరిగింది. అతి త్వరలోనే కెనాల్స్ అన్నింటినీ కూడా స్టార్ట్ చేయించి పెద్దేముల మండలంలో దాదాపు ఒక 14 గ్రామ పంచాయతీలు 9,400 ఎకరాలు ఆయకట్టులు, లాస్ట్ ఆయకట్టు వరకు పెద్దేముల మండల ప్రజలకు, తాండూరు నియోజకవర్గ రైతాంగానికి 9,400 10,000 ఎకరాల వరకు పాలించే బాధ్యత ఖచ్చితంగా ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ రోజు మాట ప్రకారమే తాండూరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. ఖచ్చితంగా కోట్పల్లిని గత మరిచిన్నారెడ్డి గారు చేసినప్పుడు అయితే ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చేస్తామని చెప్పినాం. ఆ మాట కట్టుబడి ఈరోజు దాదాపు ఒక 90 కోట్లు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అతి త్వరలోనే టెండర్లు పోతా ఉన్నాం. ఇదే కాకుండా జుట్టుపల్లి ప్రాజెక్టు, అది కూడా దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి దానికి ఎక్కడ కూడా ఒక రూపాయి పెట్టినటువంటి పాపన కూడా దాదాపు 4,500 ఎకరాలు పారేటువంటి జుట్టుపల్లి ప్రాజెక్టుని కెనాల్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయి ఈరోజు 1,000-1,500 ఎకరాలకు కూడా పాల్పడే పరిస్థితి లేదు. అయినా ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని మన గౌరవ పక్కనే ఉన్నారు కనుక వారి సహకారంతో ఈరోజు దానికి కూడా 8 కోట్ల రూపాయలకు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అది కూడా ఈరోజు గతం లేనందుకు అది కూడా జీవో రాలేదు. అది కూడా సోమవారం మధ్యాహ్నం వరకు అది కూడా జీవో వచ్చేస్తుంది. రేపు పార్టీ ఉంది కనుక రెండు కూడా తొందరగానే టెండర్లు పెట్టించేసి తాండూరు నియోజకవర్గ ప్రజల కళకు ఆ రోజైతే మనం ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం అతి త్వరలోనే ఈ కెనాల్స్ కంప్లీట్ చేయించి తాండూరు ప్రజలకు నిర్దాపుతాం. అదే కాకుండా ఈరోజు
రోడ్లే కానివ్వండి, తాండూరు పట్టణము చిలకవాగు కొన్ని సంవత్సరాల కల మనమందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రతిసారి మాటలు చెప్పారు, శిలాఫలకాలు వేసారు, టెంకాయలు కొట్టారు, పనులు మాత్రం ఎక్కడ కూడా ఆచరణలో జరగలే. ఈరోజు తాండూరు ప్రజల సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు చిలకవాగు కూడా పనులు ప్రారంభించుకున్నాం. గొల్ల చెరువును కూడా తాండూరులో ఉన్నటువంటి మురుగునీరంతా కూడా గొల్ల చెరువులో పోతూ ఉండే. ఆ చెరువులో పోవద్దు, ఆ రోజు ఇల్లు తిరిగేటప్పుడు కూడా చెప్పిన ఈ విధంగా మాకు దుర్వాసన వస్తూ ఉన్నది, దీన్ని చెరువులో పోకుండా బయటకు పంపించే ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా, మేము కానీ డాక్టర్ కానీ అందరం కూడా తిరిగినప్పుడు, సంపత్ డాక్టర్ సార్ అందరం తిరిగినప్పుడు, బాలరెడ్డి కానీ తిరిగినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు ఈ నీళ్ళు బయటకు పంపించాలని చెప్పిండ్రు. వాళ్ళు ఆ రోజు మేమందరం కూడా మాట ఇచ్చినాం. సంపత్ కుమార్ కూడా గట్టిగా చెప్పిండు, ఖచ్చితంగా మేము చేపిస్తామని చెప్పిండు. వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం, మనం అందరం కూడా ఇచ్చిన మాట ప్రకారం అది కూడా గొల్ల చెరువు కూడా వర్క్ స్టార్ట్ చేసినాం. అది కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం అది త్వరలోనే. అదే కాకుండా రోడ్స్ ఉన్నాయి. ఈరోజు అగ్గనూరు నుంచి బసిరాబాద్ మైల్వార్ వరకు 120 కోట్లతో అది కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. టెండర్స్ అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు బండమిన్పల్లి నుంచి రుద్రారం, నీళ్లపల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్, మైల్వార్ వరకు 50 కోట్లతో అది కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి, వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు బసిరాబాద్ టౌన్ నుంచి కరెంట్కోట్ వరకు చాలా ఎన్నో రోజుల నుంచి ప్రజలు ఆ రోడ్లు కావాలని చెప్పి ఎన్నో ధర్నాలు కూడా చేసిండ్రు, కేసులు అయినాయి. పోలీస్ స్టేషన్లో కూడా ఒక బ్రిడ్జ్ విషయంలో పడ్డారు, రైతులు పైసలు పెడితే దానికి 30 కోట్లు పెట్టి ఆ రోడ్ కూడా కంప్లీట్ టెండర్ పెట్టి చేయడం జరిగింది. వర్క్ కూడా నడుస్తూ ఉన్నది. అప్పుడు అక్కడ నిర్మించినటువంటి బ్రిడ్జికి అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే ల్యాండ్ కంపెన్సేషన్ అమౌంట్ పోయిందో ఆ డబ్బులు అడిగినందుకే వాళ్ళని ఆ రోజు జైల్లో కూడా పెట్టించినటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజు చెప్పిన జీవనికి ప్రజలకు కూడా ఖచ్చితంగా మీరు ఆదరించండి కాంగ్రెస్ని, మీకు ఖచ్చితంగా డబ్బులు ఇప్పిస్తామని చెప్పినాం. వాళ్ళకి చెప్పిన మాట ప్రకారమే ఆ ల్యాండ్ కంపెన్సేషన్ ఎవరికైతే పోయిందో 1,10 లక్షల రూపాయలు అందరూ కూడా నేను గెలిచినప్పుడే డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది ఇప్పటికీ. అదే కాకుండా ఇంకా ఈరోజు తాండూరులో కూడా చెట్ల మేలినటువంటి సమస్య ఉంది. ఈరోజు టౌన్ దాదాపు 1960-65లో పైప్ వేసినటువంటి కాగ్నా పైప్ లైన్ వాటర్ బెడ్ సంపే కానివ్వండి శిథిలావస్థకు అయిపోయినాయి. ఆ పైప్ లైన్ ఇట్లా ముట్టుకున్నామంటే మొత్తం చూరు అయిపోతున్నాయి, పైపులు ఎక్కడంతా లీకేజ్ అవుతూ ఉన్నది. దాన్ని మళ్ళీ కూడా కొత్త పైప్ లైన్ తీసుకురావాలా, కొత్తగా వాటర్ ఫిల్టర్ కూడా, వాటర్ బెడ్ కూడా కొత్త ఫిల్టర్ చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసినాం. దాదాపు ఒక 54 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అది కూడా ఈ 1.5 మంత్లో టెండర్స్ ప్రాసెస్లో అవుతున్నాయి. టెండర్స్ కూడా పెట్టబోతున్నాం. మళ్ళీ గతంలో ఆ రోజు మాణిక్యరావు గారు ఉన్నప్పుడు ఏదైతే తాండూరుకి కాగ్నా వాటర్ తాపిండ్రో ఆ పైప్ లైన్తో మళ్ళీ ఆ తర్వాత అదే పైప్ లైన్ ఇప్పటి వరకు వాడడం జరిగింది కనుక ఆ పైపులన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని మార్చి కొత్త పైపులు వేసి మోటార్స్ కూడా ఎంత అధ్వానంగా ఉన్నాయి. మోటార్స్ అంటే ఒక మోటార్ బేరింగ్ పోతే అహ్మదాబాద్ పోవాలా, ఒక షాఫ్ట్ పోతే జైపూర్ పోవాలా, ఎక్కడ కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ మాత్రం దొరికే పరిస్థితి లేదు. ఒక చిన్న నట్ బోల్ట్ కూడా దొరకద్దండి, అంత ఓల్డ్ మోటార్స్ ఉన్నాయి. దాన్ని అన్నిటి కూడా చేంజ్ చేయాలా, మోటార్స్ చేంజ్ చేసి పైప్ లైన్ చేంజ్ చేసి వాటర్ ఫిల్టర్ కూడా కొత్తది వేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సేమ్ టైం టౌన్లో కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. టౌన్ వాటర్ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ సరిపోవట్లేదు. మనం వచ్చిన ఎంబడి అధికారులు అందరినీ కూడా కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకెంతైతే ఎంత వాటర్ ట్యాంక్స్ కావాలని చెప్తే ప్రణాళిక వాళ్ళతో అందరితో మాట్లాడినప్పుడు ఇంకా ఒక 4-5 ట్యాంకులు కట్టాలి. దాదాపు ఒక 30-40 లక్షల వరకు కెపాసిటీ, 45 లక్షల కెపాసిటీ ట్యాంక్స్ కట్టాలన్నప్పుడు వాళ్ళ సూచన తీసుకొని అమృత్ 2 కింద ఇప్పటికే 27 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. ఎక్స్టెన్షన్ అయినటువంటి కాలనీలు కూడా ఉన్నాయి. ఆ కాలనీలలో కూడా పైప్ లైన్స్ ఇవ్వాలా. ఎందుకంటే ఈ మిషన్ భగీరథ తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా కాలనీస్ ఎక్స్పెన్షన్ అయినాయి 5-6 సంవత్సరాల నుంచి. వారికి అందరూ కూడా కొత్త మళ్ళీ కలెక్షన్స్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అమృత్ కూడా ఇప్పటికే 27 కోట్లు టెండర్స్ అయినాయి. ఇప్పటికీ ఒక వాటర్ ట్యాంక్ కూడా, ఒక వైఎస్ఆర్ ట్యాంక్ స్టార్ట్ కావడం జరిగింది. మిగతాయి కూడా అది త్వరలోనే స్టార్ట్ చేసి ప్రతి ఎక్స్పెన్షన్ అయినటువంటి కాలనీలకు అన్నిటికీ కూడా
వాటర్ ఇచ్చే సదుపాయం చేస్తాం ఖచ్చితంగా తాండూరు ప్రజలకు ఆ రోజు చెప్పినట్లుగా. అదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ తాండూరు టౌన్లో చాలా శిథిలావస్థగా ఉంది, ఎక్కడ చూసినా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పటికీ ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. దాదాపు ఒక 20-25 కోట్లతో డ్రైనేజే కానివ్వండి, రోడ్సే కానివ్వండి, ఫస్ట్ ఫేజ్లో ఇప్పటికీ ఒక 10 కోట్లతో టెండర్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రెడీగా అయినాయి, అన్నీ కూడా టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్ కూడా 15-20 కోట్లు అయితే తాండూరు సమస్య మ్యాక్సిమం తీరుతూ ఉంటుంది. అది కూడా తీర్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుని అది కూడా చేస్తాను. అదే కాకుండా ఈరోజు చిల్కవాగు, ఈ చిల్కవాగే కాకుండా మన కొడంగల్ రోడ్లో పెద్ద ఉన్నటువంటి ఆ రోడ్ డ్యామ్ కూడా ప్రధానమైనటువంటి సమస్య. ఎప్పుడు ఏ బైక్ కూడా పోయి దాకా పడిపోతుంటే నేను భయం అనిపిస్తుంది ఆ రోడ్లో పోతేనే. దాన్ని కూడా ఈరోజు గౌతాపూర్లో ఏదైతే NH రోడ్ ఉందో, నేషనల్ హైవే రోడ్ బైపాస్ నుంచి ఏదైతే కలుస్తుందో అక్కడ నుంచి మళ్ళీ ఈ కొడంగల్ రోడ్కు బైపాస్కి ఏదైతే కలుస్తుందో, కొడంగల్ నుంచి బైపాస్ రోడ్కు దానికి కూడా ఒక 35 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్స్ కూడా అయిపోయినాయి. వర్క్ కూడా ఇప్పుడు చిల్కవాగు ఆ 35 కోట్ల పరిధి వరకు నడుస్తూ ఉన్నది. అది ఎక్కడంటే కొడంగల్ నుంచి ఈ బస్టాండ్ ఫ్లైఓవర్ వరకు ఒక 2 కిలోమీటర్లు, ఈ శేషప్రభ థియేటర్ తర్వాత ఒక మజీద్ వస్తుంది. మజీద్ నుంచి NH గౌతాపూర్ NH ఏదైతే అక్కడికి ఆ 4 కిలోమీటర్లు దాదాపు ఒక 35 కోట్లతో RNBలో ఇప్పటికీ టెండర్స్ కూడా కంప్లీట్ అయిపోయి వర్క్స్ నడుస్తూ ఉన్నది. అది కూడా అది తొందరగానే కంప్లీట్ చేద్దాం. ఇంకా తాండూరులో ఉన్నటువంటి అన్ని మౌలిక సదుపాయాలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పనైనా కానీ సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు చెప్పినాం మనం ఐటీ కావాలని చెప్పి మన వాళ్ళు చాలా మటుకు ఐటీ కావాలి ఇక్కడ. గతంలో జీవోలు మాత్రం ఇచ్చిండ్రు, ఐటీ ఎక్కడ కూడా వాళ్ళు స్థాపించలేరు. ఐటీ కావాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్తే ఐటీ ఇప్పుడు లాభం బాగుండదు, ఐటీ అంటే అది ఓల్డ్ అయిపోయింది. గతంలో P8 కారు, అంబాసిడర్ కార్ చేసేటువంటి వాళ్ళకి రిపేర్ చేయడానికి ఐటీ పనికి వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది కనుక ఈ ఐటీలో ఈ ఇప్పుడున్నటువంటి దాంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అయితే బాగుంటుంది ATC అని చెప్పి టాటా కన్సల్టెంట్ ద్వారా తాండూరుకి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెట్టేయడం జరిగింది. ఆల్రెడీ ఈ 1 మంత్లో 15-20 డేస్లో స్టార్ట్ చేయడం కూడా డబుల్ బెడ్రూమ్ల దగ్గర కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అదే కాకుండా ఆ రోజు చెప్పిన ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాం తాండూరుకి. ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా దౌలాపూర్లోనే శాంక్షన్ అయింది. ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో కూడా ఉంది. 4-5 రోజులలో టెండర్స్ కూడా కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది. 13th ఈ మంత్ ఎండింగ్లోనూ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మంత్ గౌరవ ముఖ్యమంత్రి గారి వాటితోనే ఫౌండేషన్ కూడా వేయించి అతి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఆర్థికంగా గత 10 సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఎంత విధ్వంసం చేసినా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు తాండూరు వికారాబాద్ రోడ్ కానివ్వండి, అది కూడా టెండర్స్ పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో వేరే వాళ్ళు కొద్దిగా జైరుద్దీన్ అని చెప్పినటువంటి వ్యక్తి టెండర్ వేసి దాంట్లో ఆయన ఏమని చెప్పిండు, యాక్చువల్గా నేను ఎక్సెస్ వేస్తాను చెప్పి ఆయన లెస్లో వేసి కొద్ది ఇబ్బందికరంగా టెక్నికల్గా ఇబ్బందికరంగా అయింది. ఆ లిస్ట్లో వేసినటువంటి వ్యక్తిని చేయమని చెప్తే మళ్ళీ నేను చెయ్యను, నేను క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి అతను లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ టెండర్ని క్యాన్సిల్ చేయించి మళ్ళీ అది COTకి పంపించి COT నుంచి మళ్ళీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని మళ్ళీ కొత్తగా టెండర్ మళ్ళీ పెట్టవలసి వచ్చింది. అది లాస్ట్ 4-5 డేస్ అవుతుంది. ఆయన మొత్తం కంప్లీట్ చేసుకొని ఆయనది కూడా ఫోర్ఫిట్ చేయించుకొని దాదాపు ఒక 48 లక్షలు ఆ జైరుద్దీన్ అనేటువంటివి EMDని కూడా ఫోర్ఫిట్ చేయడం జరిగింది. అతన్ని ఆ ఏజెన్సీని క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్త ఏజెన్సీ కూడా మన టెండర్ పెట్టి లాస్ట్ వీకే COTకి పంపించడం జరిగింది. హర్షవర్ధన్ రెడ్డి MNR కన్స్ట్రక్షన్ ఏదో ఆ ఏజెన్సీకి టెండర్ అయిపోయింది. ఆ జైరుద్దీన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఇష్టపూర్వకంగానే నేను చేయలేను, ఏదో మిస్టేక్లా మా క్లర్క్ మిస్టేక్లా ఆ విధంగా పనిచేయాలి, ఎక్సెస్ చేయమంటే అని చెప్పి తనే నేను ఆ విధంగా మిస్టేక్ జరిగిందని చెప్పి రాసేయడం జరిగింది. ఆయన తప్పు చేసినందుకు దాదాపు ఒక 48 లక్షలు ఫినాన్స్ కూడా పడ్డది గవర్నమెంట్ నుంచి. అది ఫోర్ఫిట్ అయింది, EMD కూడా ఫోర్ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏజెన్సీకి ఇవ్వకుండా మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేసి మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేసి ఇవ్వడం ఈయనకి ఇవ్వడం జరిగింది.
అదే కాకుండా తాండూరుకి రైతులకు ఇంకొక కళ ఉన్నది. ఇప్పుడున్నటువంటి మార్కెట్ యార్డ్ ఇబ్బందికరంగా ఉన్నది. దాన్ని షిఫ్ట్ చేయాలని చెప్పి గత ప్రభుత్వమే శిలాఫలకాలు వేసిండ్రు. ఆ శిలాఫలకాలు కూడా పొలగొట్టిండ్రు. అంటే ల్యాండ్ యాక్విజిషన్ లేదా వాళ్ళు చేసిండ్రు. మనం వచ్చిన వెంబడే ఫార్మర్స్ని అందరినీ కూడా ఒప్పించి ఎన్నో మీటింగ్లు పెట్టి వాళ్ళంతా ఒప్పించి మెప్పించి దాదాపు 30 ఎకరాలు టోటల్ ల్యాండ్ యాక్విజిషన్ చేసి వాళ్లకు వేరే పరిసర ప్రాంతాల్లో వేరే దగ్గర కూడా వాళ్ళని కూడా ఏ రైతుకు ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా వేరే దగ్గర సెట్ చేసి ఇప్పటికి ఒక మంచి మార్కెట్ యార్డ్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన దాదాపు 40 కోట్లతోని మన ఈ 4-5 జిల్లాలలో మహబూబ్నగర్ కానివ్వండి, రంగారెడ్డి కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఈ 3-4 జిల్లాల్లో ఒక ఆదర్శంగా ఒక మంచి మార్కెట్ యార్డ్ ఉండాలి. ఎందుకంటే ఒక మంచి గవర్నమెంట్కు రాబడి కూడా సంవత్సరానికి దాదాపు 8 కోట్ల రాబడి మన మార్కెట్ నుంచి వస్తూ ఉన్నది. దానికి తగినట్లే ఒక మార్కెట్ యార్డ్ కూడా మంచి మార్కెట్ యార్డ్ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే తక్షణం ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను, అది కంప్లీట్ చేయండి, స్టార్ట్ చేయండి అని చెప్పారు. వారి సహకారంతో ఒక మంచి మార్కెట్ యార్డ్ కూడా అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం. అదే కాకుండా ఈరోజు మనం అందరం కూడా సంఘీభావం తెలుపవలసిన అవసరం ఉన్నది. పల్మమ్మ దాటిలో మొన్న ఏదైతే 12 మంది హతమైనరో దానికి ఈరోజు మన జవాన్లంతా కూడా ఆపరేషన్ సింధూర దానికి భారతదేశం తరపు నుంచి మనం 140 కోట్ల మంది తరపున ఖచ్చితంగా వాళ్ళు వెంబడి నిలబడదాం. ఆ జవాన్లకు మనం వెంబడిగా ఉంది మనోధైర్యం ఇచ్చి వాళ్ళ వెంబడి భారతదేశం అంతా కూడా పార్టీలకు రహితంగా వాళ్ళ వెంబడి ఉంటాము అని చెప్పి గట్టిగా వాళ్ళకి సంఘీభావం జరుపుతాం. వాళ్ళకి ఏదైనా కానీ ఖచ్చితంగా ఏ పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా వాళ్ళ వెంబడి ఉండి యావత్ భారతదేశం అంతా కూడా ముక్త కట్టంతో వాళ్ళ వెంబడి నిలవడానికి ఎలా సిద్ధంగా ఉంది. తాండూరు పట్టణంలో ఘనంగా మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయం నుండి కాంజాపూర్ గేట్ సమీపంలోని మహారాణా ప్రతాప్ విగ్రహం వరకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన జయంతి వేడుకలలో తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొఘలులను గడగడలాడించిన మహారాణా ప్రతాప్ సింగ్ చరిత్ర అందరికీ ఆదర్శం అని అన్నారు. నాడు సమాజ స్థాపన కోసం పోరాడిన మహాయోధులని కొనియాడారు. రాజ్పుత్ సమాజాభివృద్ధి కోసం మహారాణా ప్రతాప్ భవన నిర్మాణానికి 20 లక్షలు 500 గజాల స్థలాన్ని మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీతా సంపత్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, బషీరాబాద్ మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, బషీరాబాద్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు సాహు శ్రీలత, నీరజా బాలరెడ్డి, ప్రభాకర్ గౌడ్, రాము, రాజ్పుత్ సమాజ గౌరవ అధ్యక్షులు సుభాష్ సింగ్, మాజీ అధ్యక్షులు ఠాగూర్ సూరజ్ సింగ్, జగదీశ్వర్ సింగ్, రఘువీర్ సింగ్, శీతల్ సింగ్ ఠాగూర్, రమేష్ సింగ్, మహేష్ సింగ్ ఠాగూర్, వివిధ కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, బషీరాబాద్, గంజిపల్లి, ఎరన్పల్లి, దౌతాబాద్, కోడంగల్, కర్ణాటక ప్రాంతానికి చెందిన రాజోలి, లింగంపల్లి, వీర్లపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రాజ్పుత్ సమాజ సభ్యులు, రాజ్పుత్ సమాజం అధ్యక్షులు దిలీప్ సింగ్ ఠాగూర్, ఉపాధ్యక్షులు గంజిపల్లి ఉమేష్ సింగ్, వెంకట్ సింగ్, ప్రధాన కార్యదర్శి శివానంద్ సింగ్, కార్యదర్శి బాలాజీ సింగ్, కోశాధికారి ప్రతాప్ సింగ్, రాజ్పుత్ మహిళా సంఘం విభాగం అధ్యక్షులు నిఖితా ఠాగూర్, పల్లవి ఠాగూర్, దీపిక, కవిత, సుమన్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ సంపత్ సునీత గారికి, గౌరవనీయులు సోదరి కౌన్సిలర్ గారికి, గౌరవ బషీరాబాద్ మండల అధ్యక్షురాలు కరుణ అజయ్ ప్రసాద్ గారికి, గౌరవనీయులు అజయ్ గారికి, గౌరవనీయులు నరసింహులు గారికి, గౌరవ సుభాష్ పటేల్ గారికి, గౌరవనీయులు పెద్దలు సూరజ్ సింగ్ గారికి, గౌరవ దిలీప్ సింగ్ ఠాకూర్ గారికి, శివానంద సింగ్ గారికి, లిఖిత ఠాకూర్ గారికి, పల్లవి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరి మనందరికీ, రాజ్పుత్ సంబంధించినటువంటి కమిటీ నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున
ఏదైతే జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం, మరి వారు ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇక్కడ మంచి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది. మహారాజు ప్రతాప్ జయంతి మన తాండూరుతో పాటు మన రాష్ట్రంతో పాటు దేశమంతటా కూడా ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. రాజపుత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి సంతోషంగా వారి జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. చాలా విగ్రహం కూడా చక్కగా పెట్టినారు. ప్రతి సంవత్సరం కూడా తాండూరు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇదే విధంగా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పుకుంటూ, మాకు కూడా చాలా ప్రోగ్రాం ఉన్నాయి కాబట్టి మీరందరూ పర్మిషన్ తీసుకొని పోతున్నాం. ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు కూడా మీరందరూ కూడా సూపర్ అందరూ కూడా మాట్లాడి దీన్ని జయప్రదం చేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. ఎంతో ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప మానవుడు. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీరు. ఎందుకంటే చిన్న ఉదాహరణ, ఆయన ధైర్యం, ఆయన సాహసము ఆ రోజులో ఆయన చిన్ననాటి తనంలోనే తక్కువ సైన్యం ఉన్న ఆ రోజు ఎంతో అయిన కొద్ది 300 సైన్యం ఉన్నటువంటి అక్బర్ పైన విరోచితంగా పోరాడి ఒక పోరాట వీరుడుగా మిగిలిపోయిండు. కానీ ఎక్కడ కూడా తగ్గకుండా అలాంటి గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి మీరు ఖచ్చితంగా మనము తాండూరు నియోజకవర్గంలో ఆ మహానుభావుని విగ్రహం ఖచ్చితంగా ఇంకా కూడా పెద్దది పెట్టుకోవచ్చినట్టు ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా మనం పెట్టుకుందాం. మీరు ఏదో స్పిరిట్తో ఉండండి. ఎందుకంటే ఊరికి వేదికలు కాకుండా గతంలో నుంచి కూడా మీరు కౌన్సిలర్లుగా ఉన్నారు. ఇంకా మున్ముందు కూడా ఖచ్చితంగా మీరు రాజకీయంగా కూడా ఇంకా ముందడుగు వేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఖచ్చితంగా గతంలో ఏం చేసారో ఏమి ఇచ్చారో నేను దాని దగ్గర కుదర్చుకోలేను. కానీ ఖచ్చితంగా మా సోదరుమని అడిగింది, మా సోదరులు అడిగేది ఖచ్చితంగా 20 లక్షల బిల్డింగ్ అన్నారు. నెక్స్ట్ మంత్ నుంచే ఇక్కడనే మీకు బిల్డింగ్ ఇస్తా. బిల్డింగ్ కూడా మీరు అడిగినంత కాకుండా ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కట్టించే ప్లేస్ మాత్రము ఇమ్మీడియట్ ఇక్కడనే ఫౌండేషన్ వేసి నేను కడతానని చెప్పి కూడా అతి త్వరలో కట్టిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఈరోజు నేను వాస్తవమే మహేష్ కానీ వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా దిలీప్ వీళ్ళంతా కూడా తెచ్చి 10:30, 11 గంటలకు రమ్మని చెప్పిండ్రు. నేను వాస్తవంగా 9:30కి బయలుదేరిన. మళ్ళీ సీఎం ఆఫీస్ నుంచి మనకు ఫోన్ వచ్చినందుకు మళ్ళీ సీఎం దగ్గర పోయినందుకు గంటన్నర లేట్ అయింది. మీరు అన్నిటిగా భావించొద్దు, మీరు అందరూ కూడా క్షమించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇదే కాకుండా ఇంకా కూడా మన దగ్గర అందరూ కూడా దాంట్లో కూడా ఖచ్చితంగా ఈబీసీలు ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ మన దగ్గర ఇంకా బీద వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా వారికి ఈరోజు గవర్నమెంట్ ఏదైతే మన సంక్షేమ పథకాలు ఏదైతే చేసి పెడతా ఉన్నామో దాంట్లో భాగస్వాములని ఖచ్చితంగా మీరందరూ ఇప్పుడు దిలీప్ గారు ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు దీంట్లో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఇవ్వండి. వారికి అందరూ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకొని ఖచ్చితంగా ఇండ్లు ఇస్తాం. ఇండ్లే కాకుండా ఈరోజు యువ వికాసం అని చెప్పి యువకులకు, నిరుద్యోగులకు వాళ్ళకు చాదంత 4 లక్షల రూపాయలు దాదాపు 70-75% సబ్సిడీతోని యువ వికాసం అని చెప్పి అది కూడా ఇస్తూ ఉన్నాం. దానికి కూడా మీరందరూ ఒకటి దిలీప్ ద్వారా కానివ్వండి, మా సోదరుమణి ద్వారా కానివ్వండి, మీరందరూ ఒక మీ అసోసియేషన్ తరఫున మీ కాన్స్టిట్యూన్సీ మన కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఎక్కడున్నా సరే మీరందరినీ వాళ్ళని ఏకం చేసి వారికి ఏం కావాలనో అవన్నీ కూడా మీరు ఒకటి ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ యువ వికాసంలో కానివ్వండి, ఇల్లు లేని వారికి కానివ్వండి, ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏ ఫెసిలిటీస్ అయినా ఖచ్చితంగా మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఉంటా. తెలంగాణలో కూడా ఆ రోజు చెప్పినాం, ఎవ్వరు కూడా తల దూర్చొద్దు. గతంలో ఒక గబ్బర్ సింగ్ ట్యాక్స్ కానీ ఈ ట్యాక్స్ కానీ ఉండదని చెప్పినాం. ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చినామో 7 గ్యారంటీలు మీకు భద్రతగా మీ వ్యాపారానికి ఖచ్చితంగా ఎల్లవేళలా నేను దానికి ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండకుండా నేను చూస్తానని చెప్పి మాట ఇచ్చిన అదే మాట ప్రకారం ఖచ్చితంగా ఈ మున్ముందు కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎక్కడైనా అలాంటి వస్తే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. ఆ దళారీ వ్యవస్థ కానివ్వండి, ఆ వ్యవస్థని రూకటి వేలతో తీసుకొచ్చి మీ వ్యాపార రంగానికి కానీ మీ వ్యాపార సంస్థకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీకు జవాబుదారితనంగా ఒక పెద్దన్నగా ఖచ్చితంగా ఉంటానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మంచి రంగాల్లో ఈరోజు ఆ చిన్న పాప వచ్చే ఫస్ట్ క్లాస్ ఒక్కొక్క గంట సేపట్లోనే ఈరోజు చాలా చక్కగా ధ్యానం చేసినటువంటి ఆ పాప కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ,
ఇప్పుడు పాప కూడా ఈరోజు ఒక మంచి స్పీచ్ కూడా చాలా గొప్పగా ఇచ్చినందుకు ఇంకా ఇలాంటి మీటింగ్స్ ద్వారా ఖచ్చితంగా మీకు ఆ కమ్యూనిటీ హాల్ అయితే ఇంకా ఫంక్షన్స్ ద్వారానే కానివ్వండి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి కూడా వీలుంటుంది. మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇలాంటి ఫంక్షన్స్ ద్వారా తెలియపరచడానికి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు అడిగినటువంటి బిల్డింగ్ తొందరగానే అది నెక్స్ట్ మంతే ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కానీ కుల్కచర్ల కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని మండల హెడ్ క్వార్టర్ నుంచి కూడా వచ్చి ఆ మహానుభావుని జయంతి ర్యాలీ రూపకంగా వచ్చి ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వేదికమైనటువంటి ఒంటింటికే పరిమితం కాకుండా మేమున్నాం ఖచ్చితంగా సమాజంలో అని చెప్పి చాలా చక్కగా అందరినీ ఇంతసేపు యాంకరింగ్ చేసి ఇంతమంది ఒక 2 గంటలు అందరినీ కూడా ఒక వేదికపైకి కదలకుండా కూర్చోబెట్టినటువంటి మా సోదరిమణి నిఖిత. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.